లేని పరిస్థితి వస్తుంది అని మాట. ఎంతవరకు ఈ భూమికి ఎందుకు చెప్పానంటే ఈ సూత సంహిత అనేది వేదవ్యాసులు వారు రాసినటువంటి 18 పురాణాలలో ఒక గొప్ప పురాణం స్కాంద పురాణం. దాంట్లో 2వ సంహిత సూత సంహిత. ఇది 6000 అధ్యాయాల్లో ఉంది. దానిలో మొదటి నుంచి ప్రారంభం చేసి పురాణ మహాత్యం, కాలకర్మ మహాత్యం ఇవన్నీ వరుసగా ఉన్నాయి క్రమక్రమంగా. ముందు చిన్న స్థాయిలో ప్రారంభం చేశారు, తర్వాత అద్భుతమైనటువంటి అద్వైత వేదాంతంలో ఉపనిషత్ విచారంతో సమాప్తి చేస్తారు. దాని చివరిలో బ్రహ్మగీత, సూతగీత అని 2 గీతలు ఉన్నాయి. దానిలో మొత్తాన్ని గంభీరమైన విషయాలు, శాస్త్రీయ ఉపనిషత్ విషయాలన్నీ ఉంటాయి. ఈ ముందు కూడా మనకి ట్యూనప్ చేయడానికి ట్రైనింగ్ పీరియడ్ అని, అలాగే దాన్ని తెలుసుకోవడానికి మనల్ని తీసుకెళ్ళడానికి వీలుగా చిన్న చిన్న మాటల దగ్గర నుంచి ప్రారంభం చేసి మన మానవుడిగా ఎలా పుట్టాం, ఎందుకు పుట్టాం, పురాణాలు గొప్పతనం ఏమిటి, శివభక్తి కావాలి. ప్రధానంగా శివభక్తిని ప్రతిపాదించే గ్రంథం. పద్మ పురాణం విష్ణు భక్తిని ప్రధానంగా చెప్తుంది, స్కాంద పురాణంలో శివభక్తిని ప్రధానంగా చెప్తుంది. అన్నప్పుడు మనం ఏం గమనించాలి అంటే వ్యాసుల వారికి శివుడు విష్ణువులో తేడా లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివుడికి విష్ణువుకి తేడా లేదు. మాకు ఇద్దరు ఒకటే. మేము ఇప్పుడు శివుడు గొప్ప శివుడు గొప్ప అని అంటున్నామంటే ఆ శివుడు అంటే ఈ త్రిశూల మూడు వినిపోలు రేఖలు పెట్టుకుని త్రిశూలం చేతితో పట్టుకుని శివుడు కాదు. నిరాకార నిర్గుణమైన పరమాత్మ చైతన్యం, సదాశివ చైతన్యం, అది మనకి ప్రధానం. దానిలో నుంచి బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ తయారయ్యారు. అది అందరికీ కావాలి. పరమాత్మ అనేది 2 రకాలు. ఒకటి నిరాకారం నిర్గుణమైన పరమాత్మ, ఒకటి సగుణమైన సాకార రూపాలు 2 వస్తాయి. భక్తుల యొక్క మనస్సుని రంజింప చేసి వారు పూజించడానికో ధ్యానం చేయడానికో వీలుగా ఒక రూపాన్ని ధరించి ఓ పేరుతో పిలువబడే పరమాత్మ సగుణ పరమాత్మ. నిరాకారము నిర్గుణము అనేది ధ్యానం చేయడానికి వీలుపడు, తెలుసుకోదగిన పరమాత్మ, అది నిర్గుణమైన పరమాత్మ. దానికి ఉదాహరణ ఏంటంటే సింబాలిక్గా మనం గణపతి పూజ నాడు పశువు విఘ్నేశ్వరుని పెడతాం. ఇక్కడ ఓ పైన పెద్ద విగ్రహం పెడతాం. ఆ పైన పెద్ద విగ్రహానికి పెద్ద పెద్ద చెవులు, తొండం, తోక అవన్నీ చాలా ఉంటాయి. దీనికి కాళ్ళు చేతులు ముక్కులు ఏమి ఉండదు, పసుపు పొట్టు అంతే. ఇది పసుపు పొట్టుగా చెప్పిన హరిద్రా గణపతి నిర్గుణ పరమాత్మకి సంకేతం. ఆ పైన ఉండేటువంటి అవన్నీ కూడా సగుణ సాకార రూపానికి ప్రతీక. అది చూస్తే కానీ దీని మీద జ్ఞానం కలగదు. నిరాకారమైన పరమాత్మను తెలుసుకోవడం వెంటనే సాధ్యం కాదు. సగుణ రూపాన్ని ధరించాలి. అది కొంతమందికి విష్ణువు అంటే ఇష్టం, కొంతమందికి శివుడు అంటే ఇష్టం, కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం, మరి కొంతమందికి సూర్యనారాయణమూర్తి అంటే ఇష్టం, మరి కొంతమందికి గణపతి అంటే ఇష్టం. రకరకాల శంకర భగవత్పాదాచార్యుల వారు అన్నిటినీ సమన్వయం చేసి పంచాయతన పూజా పద్ధతిని ప్రవేశపెట్టి అందరినీ ఒక చోట పెట్టుకోండి అయ్యా, మీకు బాగా ఇష్టమైన దైవాన్ని మధ్యలో పెట్టుకోండి. కానీ తక్కువ వాళ్ళని ద్వేషించద్దు, తక్కువ వాళ్ళని కూడా పూజించండి, అన్ని మతాలని గౌరవించండి, నీకు కావలసిన దైవాన్ని ఎక్కువగా ఆకర్షించుకోండి. అన్నవరం క్షేత్రంలో విష్ణు పంచాయతం మధ్యలో సత్యనారాయణ స్వామి ఉంటారు. మనం ప్రవచన చేసేటప్పుడు గణపతి, సూర్యనారాయణమూర్తి, అమ్మవారు, శివుడు 4 మూలలో ఉంటారు. ఈ నలుగురికి పోషించి మహారాజులను ప్రేమిస్తూ సంతోషం. అలాగే శివ పంచాయతంలో మధ్యలో శివుడు ఉంటాడు, శంకరుడు, నారాయణుడు, అవును తర్వాత నారాయణుడు, గణపతి, దేవి, సూర్యనారాయణమూర్తి చుట్టూ ఉంటారు. అది పంచాయతీ పూజామూర్తి. ఇది శంకరాచార్య ద్వారా మనకి నేర్పిన పాఠం ఏంటి అంటే మత సామరస్యం ఉండాలి. మతం పేర మానవ హోమాలు పనికిరావు. దేవుడి పేరుతో దెబ్బలాడుకోవద్దు. మీ దేవుడు గొప్ప, మా దేవుడు తక్కువ కాదు. దేవుడు అనేవాడు ఒకడే, అందరికీ కావలసిన వాడు ఆయన. ఆయన అనుగ్రహం అందరికీ కావాలి. నువ్వు ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో పిలిచినా ఆయన పలుకుతాడు. నువ్వు పిలవడం ప్రధానం కాదు. ఏ పేరుతో అదే పేరుతో పిలవాలి. శివభక్తి ఏమనాలి, విష్ణుభక్తి ఏమనకూడదు, ఈ మాటలు లేవు నాకు. అంచేత కొన్ని అమ్మవారి పరంగా రాశారు పురాణాలు. దేవి భాగవతం మొదలైన పురాణాలు, బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం, ఈ మధ్య మనకి నవరాత్రుల్లో చెప్పించారు కదా లలితోపాఖ్యానం. లలితోపాఖ్యానము బ్రహ్మాండ పురాణంలో ఉంది. అలాగే దేవి భాగవత మహాపురాణం ఉంది. వాటిల్లో అమ్మవారే గొప్ప అనే మాట ఉంది. కొన్ని విష్ణు ప్రాసంగం చెప్పినటువంటి పురాణాల్లో మహావిష్ణువే గొప్ప ఉంది. ఈ స్కాందము, బ్రహ్మోత్తరఖండము మొదలైనటువంటి ఈ గ్రంథాల్లో శివుడు గొప్ప ఉంది. అది ఇతరుల్ని నిందించడానికి కాదు, ఇతరులను తక్కువ చేయడానికి కాదు. శివుడన్నా విష్ణువన్నా అందరూ ఒకటే అనేటువంటి అభిప్రాయంతో చేసినటువంటి గ్రంథాలు పద్ధతికి. ఈ సంక్షిప్తమైన భూమికతో మీకందరికీ సూప సంహిత
అంటే ఏమిటో తెలిసి ఉండాలి. వ్యాసుల వారు మనకి చేసినటువంటి గొప్ప అనుగ్రహం, వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి మహాలయంలో ఈ సూత సంహిత ఒకటి. ఇది స్కాంద పురాణంలో ఉండే కార్యక్రమం. దీన్ని చదువుకుంటే మనకు వచ్చే లాభం ఏమిటి అంటే పురుషార్థ సిద్ధి. పురుషార్థములు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు 4. దాంట్లో ధర్మం తెలియాలన్నా లేదా మోక్షం సిద్ధించాలన్నా మనకు కావాల్సింది విజ్ఞానం. ఆ విజ్ఞానం వేదం వల్లే మనకు లభిస్తుంది. తత్వం, ధర్మం 2. ధర్మం ఆచరించాలి, తత్వం తెలుసుకోవాలి. తెలుసుకునేది ఒకటి, చేసేది ఒకటి. ధర్మాన్ని ఆచరించాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఆచరించడానికి ఏమో ఉండదు, తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే వాటిలో ఆయన వేరు, నేను వేరు, నేను ఆయన సేవకుణ్ణి అనే భావంతో ఆయన్ని పూజించడం ఒక భాగం. నేను ఆయన ఒకటే అనే భావంలో అద్వైతంలోకి వెళ్ళిపోయి అహం బ్రహ్మాస్మి అనే భావం వెళ్ళడం ఇంకా పై స్థాయి. ఆ స్థాయిలో ఎవరెవరు ఏ అధికారంలో ఉంటారో వారికి భక్తులు రకరకాలు. ఆ భక్తి వైభవం ప్రధానంగా పెట్టుకోవాలి. శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 4 భక్తులు భాగవతంలో మనం చెబుతాం. అవన్నీ దీనిలో వస్తాయి. ఇంకా ముఖ్యంగా ప్రధానంగా రేపు మనకి పెట్టడంలో అష్టాంగ యోగ వివరణం పూర్తిగా దీన్ని బాగా రాశారు. అధ్యాయంలో 11వ అధ్యాయం దగ్గర నుంచి అష్టాంగ యోగ వివరణ అంతా మనం పేరు వింటూ ఉంటాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు పేరు విన్నాం. యమం అంటే ఏమిటి, నియమాలంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు అంటే కష్టం, లోకానికి అందరికీ తెలియదు. ఆ యమాలంటే ఏమిటి, నియమాలంటే ఏమిటి, వాటి వివరణ, వాటి యొక్క సంక్షిప్తంగా దాని అర్థం, దాన్ని మనం ఆచరించే విధానం ఏమిటి, దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి, అప్పుడు మన మనసులో సమాధి స్థితి వస్తుంది. ఆ దాని ప్రత్యేకమైన పాత్ర అష్టాంగ యోగ వివరణం అనేది ఒక ప్రత్యేకమైన భాగం. శివభక్తి అనేది ప్రధానంగా అనుష్ఠూతంగా చివరి నుంచి మొదటి నుంచి చివరి వరకు శివభక్తి యొక్క ప్రాధాన్యాన్ని చెప్తూనే ఉంటుంది గ్రంథం. దాని తర్వాత ఉపనిషత్ సారవంతా, ఉపనిషత్ వేదాంత విచారం అంతా చేస్తూ ఉంటుంది. భక్తి యొక్క ప్రాధాన్యం ప్రధానం. ఎటువంటి పనులు చేయాలి, ఎలాంటి జీవన విధానం అలవాటు చేసుకోవాలి అనేది మధ్యలో ఉపదేశాలుగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఆరంభం చేసుకుందాం. మూలానికి ఇది ఉపోద్ఘాతంగా ఇంతవరకు అనుకుని కొన్ని అధ్యాయ శ్లోకాలు మనం ప్రారంభం చేస్తాం. ఎక్కడ ప్రారంభం చేశారు అని అంటే నైమిషారణ్యం అని విన్నారు కదా మీరు. నైమిషారణ్యం చాలా మంది పెట్టే ఉంటారు. అయ్యో నైమిషారణ్యం గొప్పతనం ఏంటి అంటే అక్కడ రథచక్రం అక్కడ ఆగింది, అక్కడికి కలి ప్రవేశం లేదు. నైమిషారణ్యము అనే మాటలో కలి ప్రవేశించదు, అక్కడ ఎప్పుడూ మన పవిత్రంగానే ఉంటుంది. ఆ ప్రాంతంలో శౌనకాది మహర్షులందరూ ఉన్నారు. దానిలో సూతులు వారు అక్కడికి వచ్చారు. వారిని వీరందరూ భక్తితోటి అడిగారు. అక్కడ శౌనకాది మహర్షులతో సూతుల వారు చెప్పినటువంటి మాటతోటి ప్రారంభం అవుతుంది గ్రంథం. దానిలో మొట్టమొదటి స్తోత్రం ఏంటి అంటే శివస్థుతితో ప్రారంభం చేస్తారు. ఐశ్వరం పరమం తత్వం ఆది మధ్యాంత వర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రియం. ఈ మాట, ఈ ఒక్క మాటకి అర్థం తెలిస్తే శివుడి యొక్క స్వరూపం ఏమిటో తెలుస్తున్నారు. ఐశ్వరం పరమం తత్వం, ఈశ్వరుని స్వరూపం. ఎలాంటిది? ఇది పరతత్వం అని అంటే లోకంలో వస్తువులు కొన్ని ఉంటాయి. కొంత ఇప్పుడు మనకి పంచదార చిలకలు అందరికీ తెలుసు కదా. మనందరికీ పంచదారని చిలక ఆకారంలో పోస్తాం, లేదా ఓ నెమలి ఆకారంలో పెడతాం, లేదా ఓ ఏనుగ ఆకారంలో పెడతాం, లేకపోతే ఓ మనిషి ఆకారంలో పెడతారు, బొమ్మలు తయారు చేస్తాం. ఇది పంచదారే కదా. మనిషి ఆకారంలో ఉన్న పద్ధతి ఆ బొమ్మను చెప్తే తీయగా ఉంటుంది, ఏనుగ ఆకారంలో ఉంటే చేడుగా ఉంటుంది అంటావా? ఆకారాన్ని కలుపుతారు, దానిలో ఉన్న పంచదార నిజం. అలాగే ఎన్ని రకాలైన ఉపాసనలో అంటే ఎన్ని రకాల ఆకారాల్లో చేరినా లోపల ఉండే తత్వం మాత్రం ఈశ్వర తత్వం ఒకటే. వేదాధ్యయన సంపన్నే బ్రాహ్మణే గవి హస్తని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన భగవద్గీత. గొప్ప వేద పండితుడు, ఓ కుక్క మాంసం అమ్ముకునేవారు, ఇంకోడు అందరిలోనూ ఉన్నది బ్రహ్మేనయ్యా, నీలో ఉన్నది బ్రహ్మే, నాలో ఉన్నది బ్రహ్మే. ఈ తేడాలన్నీ దానికేం లేవు. బ్రహ్మకి ఇటువంటి తేడాలు ఏమీ లేవు. ఇంకొక ఉదాహరణగా మనం చూసుకోవాలంటే ఆకాశంలో సూర్యనారాయణమూర్తి బాగా వెలుగుతూ ఉంటాడు. కింద నీళ్ళు ఏదైనా ఉన్నాయనుకోండి రోడ్డు మీద,
ఆ నీటిలో కూడా సూర్యనారాయణమూర్తి ప్రతిబింబం కనిపిస్తుంది. లేదా ఒక అంతకంటే ఇంకా తేలిక మాట మాట్లాడుకుందాం. పైన ఎండ కాస్తుంది, ఓ బాల్చీలో నీళ్లు పెట్టుకుని అక్కడ పెట్టాం, ఆ బాల్చీ నీళ్ళలో సూర్య ప్రతిబింబం పడింది. కానీ ఈ బాల్చీ తీసి ఇంట్లో పెట్టాం, అప్పుడు సూర్య ప్రతిబింబం ఏమైపోయింది? కనపడలేదు. అంటే ప్రతిబింబం ఇందాక వచ్చింది ఇప్పుడు పోయింది అంటావా? ప్రతిబింబం రావడానికి కారణం ఏమిటి అంటే ఆ దాన్ని గ్రాస్ప్ చేసి నీళ్ళు అక్కడ ఉన్నప్పుడు దానిలో ప్రతిబింబం కనిపించింది. ఆ నీళ్ళు అక్కడ పోతే లేదు, అదే బాల్చి అక్కడ పెట్టి నీళ్లు వంపేసాం అనుకోండి, అప్పుడు ప్రతిబింబం ఉండదు. ఆ బాల్చీ నీళ్ళు ఎత్తి పక్కకు కొట్టుకుపోయినా ఉండదు, ఆ బాల్చీలో నీళ్లు వంపేసినా ఉండదు. అంటే సూర్యనారాయణమూర్తి నిజం, ఆయన తాలూకు ప్రతిబింబాలు కల్పితాలు. దానిలో కెరటాల్లో సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు. కెరటాల్లో చంద్రుడు వస్తే ఎన్ని కెరటాలు ఉంటే అన్నింటిలో తొలగిగా కనిపిస్తాడు. పైన ఆకాశంలో ఒకటే చంద్రుడు ఉంటాడు. ఎన్ని ప్రతిబింబాలంటే అన్ని కెరటాలు ఎక్కువైతే మనం అద్దాల్లో కనిపిస్తూ మనం చూసినప్పుడు అనేక రకాల అద్దాలు ఫిల్ చేస్తే ఆ అద్దాల్లో అంతమంది కనిపిస్తారు. అంతమంది ఉన్నారంటే ఉండదు, ఉన్న వస్తువు ఒకటే. అది రకరకాల అద్దాల్లో కనిపించినప్పుడు వైవిధ్యంతో అనేక రకాలుగా ఉంది అని కనిపిస్తాం. అలాగే ఆత్మ వస్తువు ఒక్కటే. ఏకం స విప్రాహ బహుధా వదంతి సదేవ సౌమ్యేకమగ్రహాసీదేకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఉపనిషత్తులని ఉన్న వస్తువు ఒకటే వస్తువు, బ్రహ్మ వస్తువు ఒకటే. మరి ఇంతమంది కనిపిస్తున్నారు, ఇన్ని ఉపాధులతో కనిపిస్తున్నారు. అది మనుష్యులు అనేటువంటి ఉపాధులు కనిపిస్తే వాడిని మనిషి అంటున్నాం. ఆవు అనే ఉపాధి శరీరంలో కనిపిస్తే దాన్ని ఆవు అని పిలుస్తున్నాం. అక్కడ ఉండే ఆవు వేరు, మనిషి వేరు కాదు. మనిషి వేరు, ఆవులను ఉన్న పరమాత్మ ఒకటే. ఐశ్వరం పరమం తత్వం, పరమాత్మ తత్వం ఈశ్వర తత్వం ఒకటే అనేటువంటి భావం. అది ఉపాసనకి అతీతంగా ఉంటుంది. అది ఎలాంటిది అంటే ఈ టైంలో ఉంటుంది, ఆ టైంలో ఉండదు, లేదా ఇక్కడ ఉంటుంది మరో చోట ఉండదు. ఈ దేశకాల పాత్రాదులకి అతీతమైనది. అది ఒక చోట ఉంటుంది, ఇంకో చోట ఉండదు అనేది, అన్ని చోట్ల ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? అన్ని వేళలా ఉంటుంది. అది లేని టైమే లేదు. అది ఎలా ఉంటుంది? నిరాకారం, నిర్గుణం, తెలియదు. ఈ రూపం తీసుకెళ్తే కనిపిస్తుంది. ఈ పైన ఉండే ఆకారం దీన్ని కానీ దాన్ని కాదు. గ్లాసు నీళ్ళు అంటాం, గ్లాసు తీసుకెళ్తే గ్లాసు నీళ్ళు, బింది తీసుకెళ్తే బింది నీళ్ళు. నీళ్ళకి ఆకారం లేదు, గ్లాసుకి బిందికి ఆకారాలు ఉన్నాయి. మనం తీసుకెళ్లిన ఉపాధులకి ఆకారాలు ఉన్నాయి తప్ప లోపల ఉండే వస్తువుకి ఆకారం లేదు. అలాగా పరమతత్వమైనటువంటిది ఒకటి. దానికి ఆది మధ్య అంతం ఏమీ లేదు. ఆయన ఎప్పుడు పుట్టాడు? డేట్ ఆఫ్ శంకరాచార్య ఏం లేదు. ఈశ్వరుడు అగాధి మధ్యాంతరు, ఆది మధ్యాంతరహితుడు. ఆయన ఎప్పుడున్నాడు? ఎప్పుడూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పుట్టడం ఏంటంటే ఆయనకి పుట్టుకే లేదు. పుట్టుకే లేకపోతే పెరగడం లేదు, నాశం లేదు. పుట్టిన వాడికి గిట్టక మాండు. జాతస్యకి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య అని భగవద్గీతల్లో మనం వింటూనే ఉన్నాం. పుట్టిన వాడికి చావు తప్పదు, కానీ ఆయనకి పుట్టుకే లేదు కనుక ఆయనకి నాశం లేదు. ఆది మధ్యాంతరహితుడైనటువంటి పరమాత్మ. ఇంకా ఎలాంటి వాడు అంటే ఆధారం సర్వలోకాన, అన్నిటికీ ఆయనే ఆధారం, కానీ ఆయనకి ఆధారం అంటే లేదు. ఆయనే మనందరికీ తండ్రి. మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర అని చెప్తాం మనం. ఆయన నాన్నగారి పేరు ఏంటండి, వాళ్ళ అప్ప పేరు ఏంటండి అని అడిగితే ఏం చెప్తారు? ఎన్ని వేదాలు చదివినా పరమేశ్వరుడికి తండ్రి ఎవరు, తల్లి ఎవరు? ఆయనకి తల్లి తండ్రి వాళ్ళకి పుట్టిన సంతానం కాదు ఈయన. ఆయన నిరాధారుడు. ఆయన ఎవరికి ఆధారం లేదు, ఆయనే అందరికీ ఆధారం. ఆయనకంటూ మరొక ఆధారం లేదు. ఆయనకి పుట్టే కారణం లేదు, ఆయనే అందరికీ కారణం, కానీ ఆయనకంటూ కారణం ఏమీ లేదు. ఈ స్థితితో ప్రారంభం చేసింది సీతలం. ఆధారం సర్వలోకానం అనాధారం అవిక్రయం. ఆయన ఎక్కడ ఉంటాడు? దేన్ని ఆధారంగా చేసుకుని ఉంటాడు. ఆయన ఏ ఉద్యోగం చేస్తారండి, ఎంత జీతం ఇస్తారండి, ఈ మాటలేం లేవు. ఆయన అందరికీ వృత్తిని కల్పించేవాడే తప్ప ఆయన ఒకరి దగ్గర పనిచేసేవాడు కాదు. అందరికీ ఉపకారం చేసేవాడే తప్ప ఆయన ఎవరి ఉపకారాన్ని ఆశించేవాడు కాదు. ఆయనకి ఏమీ లేదు లోక ప్రతీతి. ఆయన ఏమీ లేదని కాదు, అందరికీ అన్ని ఇవ్వగలిగిన సమర్థుడైనా ఆయనకంటూ ఏమీ అక్కర్లేనివాడు. నాకు వాడు ప్రత్యేకంగా ఏమీ అట్టే పెట్టుకోను, అందరికీ ఇవ్వడమే నా వంతు, కానీ నా కోసం అట్టే పెట్టుకోవడం నా స్వభావం కాదు అనేది ఈశ్వరత. విక్కరిగా లేనివాడు, వికారం లేనివాడు, మార్పు లేనివాడు, ఒకే రకంగా స్థానంగా ఉంటాడు పరమశివుడు, కళ్యాణ ప్రభువు అనేటువంటి మాట చెప్పారు. రెండవ శ్లోకం కూడా
చాలా వేదాంత సిద్ధాంతం ముడిపడిన శ్లోకం. అనంత ఆనందబోధ అంబునిధిం అద్భుత విక్రమం అంబికాపతిం ఈశానం అనీశం ప్రణమామ్యహం. ఈ రెండు ప్రార్థన శ్లోకాల్లోనూ వేదాంత తత్వాన్ని అంతటి చూపించారు సూత్రవారు. దీనిలో మాట ఏంటి? అనంత ఆనంద బోధ అంబునిధిం. అనంత అంటే అంతులేని ఆనందము, బోధ అంటే జ్ఞానం. అంతులేని జ్ఞానం, అంతులేని ఆనందం, వాటికి సముద్రం లాంటి పట్టాయి. ఆయన జ్ఞానం ఎంత సముద్రం అంత జ్ఞానం. ఆయన యొక్క జ్ఞానం కాదు, ఆయనే జ్ఞానరూపం, జ్ఞాన స్వరూపుడే పరమ. ఆయనకి జ్ఞానం ఉందంటే ఆయన గొప్ప జ్ఞానం ఏంటి అంటే, ఆయనకున్న జ్ఞానం మనకంటే ఎక్కువ పెద్దది అన్నాం అనుకోండి, జ్ఞానం వేరు ఆయన వేరు. ఆయన ఆనందం వేరు ఆయన వేరు అంటే మళ్ళీ రెండు వస్తాయి. అది కాదు, ఆయనే సత్యస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సుఖస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, అన్నీ ఆయనే. ఇలా చెప్తారండి మీరు అంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యోవేదని తంపుహాయాం బ్రహ్మేశ్వరమని తైత్రీయ ఉపనిషత్తులో బ్రహ్మ యొక్క స్వరూపం ఏది? సత్యం జ్ఞాన సుఖాత్మకం. ఆనందం బ్రహ్మేతిథ్యజానాత్ అని ఉపనిషత్తు చెప్తాం. పరమాత్మ ఆనంద రూపుడుగా ఉంటాడు. ఆయనకి దుఃఖాలు దగ్గరికి రావు, ఆయనకి పుట్టుక చావు నాశకు ఏమీ లేవు. అలాంటి అనంతమైనటువంటి జ్ఞానము లేదా సుఖము ఇవన్నీ ఆయన స్వరూపములు అని. మరి అలాంటి వాటి ఏదో చేయడానికి అంటే అద్భుత విక్రమం. ఆయన ప్రతాపం చూపించినప్పుడు ఎన్నెన్ని ప్రతాపాలు చూపిస్తారో తెలియదు. త్రిపురాసుర సంహారం చేశారు, దక్షయజ్ఞ ధ్వంసం చేయించారు. ఇలా రకరకాలైనటువంటి లోకోత్తర కార్యక్రమాలు మనకి తెలిసిన భాషలో విషం మింగి కంఠంలో బంధించుకున్నారు. అది ఎవరైనా చేయగలరా? విషం మింగడం, పిగ్గేస్తే లోపల మింగేయాలి, లోపల మింగేస్తే కడుపులో లోకాలంటే కాలిపోతాయి, బయటకు వదిలితే బయట ప్రపంచం అంతా అటుకో. అంచేత అలా కాకుండా బయట లేకుండా మింగలేక కక్కలేక కంఠంలోనే బంధించి లోకాన్ని అంతటి అనుగ్రహించినటువంటి గలకంఠుడు ఆయన పరమశివుడు. అలాంటి అద్భుతమైన విక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి వల్ల సాధ్యం కాని పనులన్నీ శివుడికి అప్పచెప్పేసిన పనులు ఉన్నాయి. అలాంటి ఆయన బాగా నిర్వహించినటువంటి ఘట్టాలు కూడా పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి నిరాకారమైన నిర్గుణమైన పరమాత్మ అని చెప్పారు. చెప్పి అంబికాపతిం అని ఇంకో విశేషం అంటే పార్వతీదేవికి భర్త. ఈ మాట ఎందుకన్నారు అని అంటే, మన ఉపనిషత్తుల్లో ఈ సర్వ ప్రపంచానికి కారణం ఏంటి అని ప్రశ్న. తెలిసిన భాషలో మాట్లాడుకోవాలంటే యవ్వన చేతించు జగం యవ్వన లోపలనంలో చదువుతూ ఉంటాం పద్యం. ఎవరి వల్ల ఈ ప్రపంచం పుడుతోందో, ఎవరి వల్ల నిలుస్తోందో, ఎవరిలో లయం చెందుతోందో ఆయనే ఈశ్వరుడు, ఆయనే పరమాత్మ అని చెప్పాడు. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు అన్నప్పుడు ఆయన ఈ పనులు చేయడం ఎలా కుదురుతుందండి? పనులు చేయాలి అంటే ఏదో ఒక ఆకారం కావాలి, ఏదో కోరిక ఉండాలి, ఇది చెయ్యాలి అనిపించాలి. అది ఏమీ లేదు ఆయనకి, అసలు గుణములే లేవు. నిర్గుణుడు, నిర్వికారుడు, నిరంజనుడు, దేనితోటి సంబంధం లేనివాడు అని ఆయన స్వరూపం చెప్పి ఆయన ఈ ప్రపంచానికి కారణము అని ఎలా అంటారు అనేది ప్రశ్న. దానికి సమాధానం ఏంటి అంటే, ఆయనగా ఎవరిని చేయడండి. ఆయన పక్కన మాయా అమ్మవారికి చేరితే అప్పుడు అన్ని పనులు చేస్తాడు. ఆయనంతా ఆయన ఏ పని చేయడు. కానీ ఆ పక్కన మాయాశక్తి కనుక చేరితే అప్పుడు ఆయనకి కోరిక పుడుతుంది, పనులు చేస్తాడు, లోకాలందరినీ సృష్టి చేస్తాడు, సంహరిస్తాడు, అన్ని పనులు అవుతాయి. అంచేత సవరణమైన బ్రహ్మ, మాయా శబరితో బ్రహ్మాండాలు టెక్నికల్గా అంటే అంబికాపతి. అంబిక అమ్మవారు, అమ్మవారు మాయాశక్తి. ఆవిడ కనుక పక్కన ఉంటే అన్ని పనులు చేస్తారు. ఆవిడ లేనప్పుడు ఏ పని చేయడు. నిర్గుణమైన పరమాత్మ ఏ పని చేయడు. కానీ ఆయనకి పక్కన మాయా సంపర్కం ఉంటే అప్పుడు శోకామయత బహుశ్యాం ప్రజా అని ఉపనిషత్తే చెబుతాడు. వాడికి కోరిక పుట్టింది, ఈ ప్రపంచాన్ని నేను గుర్తించాలి, నేను ఇన్ని రకాల రూపాలు ధరించాలి, వీరందరినీ నేను అనుగ్రహించాలి, ఇన్ని పనులున్నా ఆయనకు వస్తాయి. అప్పుడు ఆయన సృష్టి చేస్తాడు. ఆ సృష్టిలో ఆయన దగ్గర నుంచి తస్మాత్ ఆత్మ ఆకాశ స్వభూత ఆకాశవాద్వాయు వాయురగ్ని అగ్నేరాప అని సృష్టి ప్రక్రియ చెప్పింది. ఆ పరమాత్మలోంచి ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు పుట్టింది, వాయువులోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీటిలోంచి పృథివీ, పృథివీలోంచి ఔషధులు, ఔషధుల్లోంచి
అన్నంలోంచి మనిషి ఈ రకంగా సృష్టి అంతా తయారైంది అని ఉపనిషత్తు సృష్టి ప్రక్రియ ప్రారంభించింది. అంటే ఆయన ఒరిజినల్ గా కారణమా కాదా అంటే ఆయనే, కానీ ఆయన కారణం కాదు. ఆయన మొక్కలు ఆవిడ ఉంటే కారణం. అంబికాపతి అనడం వల్ల ఆ పాయాసం పక్క మాయాశక్తి సహకారంతో ఆయన సృష్టికర్త అయ్యాడు అనేటువంటి పేరు. ఈ ఈశానం అని ఇంకో మాట వాడాడు. ఆ మాటకి అర్థం ఏంటి అంటే ఈ జగత్తంతా ప్రళయం చెందినప్పుడు ఎవరు మిగులుతారు? చివరికి మిగిలేది ఏది? ఇవన్నీ పుట్టే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఇవన్నీ పోతాయి. పోయినప్పుడు ఎవరు మిగులుతారు అంటే ఆయనే మిగులుతాడు. ప్రపంచం యొక్క సృష్టికి ముందు ఉన్నవాడు, ప్రపంచం యొక్క ప్రళయం అయిపోయిన తర్వాత కూడా మిగిలేవాడు ఆయనే ముందున్నాడు. చివరికి మిగిలేది కూడా ఆయనే మిగులుతాడు. ఈ మధ్యలో సృష్టి అంతా ఎందుకు వచ్చింది అంటే మాయావశం చేత వచ్చింది. మాయావశా సంహరం అని మాటలు. ప్రపంచం అంతా సృష్టి చేయడానికి మాయ కారణం. ప్రతి ఆధారపడింది అబ్బాయి, మీరు ఉన్నారంటే ఉన్నారు, లేదంటే లేదు. పరమాత్మ ఉన్నాడా లేదా అని అంటే మీరు నమ్మితే మీ విశ్వాసం మీద ఆధారపడి తం విశ్వాసీక భువం శివం ప్రతినమం. విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసం దేని మీద అంటే గురు వేదాంత వాక్యముల మీద, గురువు గారు చెప్పిన మాట మీద, వేదాంతాల్లో ఉపనిషత్తుల్లో చెప్పిన మాట మీద నమ్మకం ఉంటే పరమాత్మ ఉన్నాడు, లేకపోతే లేదు. ఇదంతా ప్రకృతి స్వభావం వల్లే జరుగుతోంది అని కొంతమంది అంటారు. కొంతమంది పరమాణువుల వల్లే జగత్తంతా తయారైంది అని మరికొంతమంది అంటారు. కొంతమంది ప్రధానము సాంఖ్య సిద్ధాంతంలో ప్రధానం వల్ల ఈ జగత్తంతా పుట్టింది అని మరికొంతమంది అంటారు. కానీ పరమ సిద్ధాంతం మంది బ్రహ్మకారణవాదం. జగత్తుకి అంతటికీ కారణం పరబ్రహ్మమే. ఆ పరమాత్మ నిరాకార నిర్గుణంగా ఉన్నప్పుడు ఏ కారణం కాకపోయినా మాయాసఫలితమైతే, మాయతో కలిసితే ఆయన కారణం అవుతాడు. ఈ ప్రపంచం అంతా ప్రాణికోటి నశించిన తర్వాత, ప్రళయం అయిపోయిన తర్వాత ఆయనే మిగులుతాడు. అలాంటి ఈశ్వరుడు, ఆయన ఈశ్వరుడు అనీశ్వరుడు. లలితా రహస్యం మీరు అందరూ చదివేటువంటి పదాలు ఉన్నారు. దానిలో అన్ని అలా కాంట్రవర్సీగా ఉంటాయి పదాలన్నీ. పూర్తిగా నిర్భేద భేదనాశిని, నిర్మమ మమతాకంద్రి, నిష్పాప పాపనాశిని, నిష్క్రోధ క్రోధ సమ్మి, అన్ని చాలా అందమైనటువంటి కూర్పు. అది కూడా వ్యాసులు రాసిందే. బ్రహ్మాండ పురాణం వయస్సు సమాజంలో వ్యాసుల గారు రచనే. అది కూడా లలితా రహస్యనామ స్తోత్రం కూడా వ్యాసుల గారు అందించిందే. దానిలో ఆవిడికి క్రోధం లేదు, కానీ ఆయన అందరి క్రోధాన్ని ఉపశమనం చేస్తుంది. ఆవిడికి రాగం లేదు, కానీ రాగాలన్నింటినీ తొలగిస్తుంది. నీ రాగం అతని. నిర్మమ మమతా భంతిరి, ఆవిడికి మమకారం లేదు, మనకుండే మమకారాలు నిలబెట్టి పోగొడుతున్నారు. ఈ రకంగా అన్నింటిలోనూ. అలాగే ఆవిడ అందరికీ ప్రభు, ఆయన పరమాత్మ. ఆవిడికి ప్రభు లేడు అని ఈశం అంటే ఈశ్వరుడు లేనివాడు. అంటే ఆయన యుద్ధం కాదు, ఆయన వేరే ప్రభువు లేడు, ఆయనే అందరికీ ప్రభువు తప్ప ఆయనకంటూ వేరే ప్రభువు లేదు. అలాంటి ప్రభువును నమస్కారం చేస్తున్నాను. అంటే ఆయన పరిస్థితి ఏంటనమాట, ఆనందం యొక్క సముద్రం, ఆనంద నిధి. అలాగే జ్ఞానమునకు నిధి, పరాక్రమానికి కొలవైన వాడు. అలాగే పార్వతీ అమ్మవారికి భర్త. అలాగే సర్వ ప్రభు జగత్తుకి ఈశ్వరుడు అధిపతి. ఆయనకి ఎటువంటి అధిపతి లేనివాడు. అలాంటి పరమాత్మని నేను నమస్కారం చేస్తున్నాను. అయిపోయిన తర్వాత అసలు కథలోకి వెళ్ళాడు. సత్రావసానే మునయ విశుద్ధ హృదయా భృశం నైమిషీలా మహాత్మానం ఆగతం రోమహర్షణం దృష్ట్వా యథానకం సంపూజ్య ప్రసన్న ఇంద్రియ మానసా పప్రక్షు సంహితాం పుణ్యాం శోకం పౌరాణికం ముదా. నైమిషారణ్యంలో ఒక సత్రయాగం జరిగిందట. సత్రయాగం అనే మాటకి అర్థం ఏంటి అంటే దాంట్లో అందరూ యజమానులే, అందరూ మృత్యుక్కులే. ఒకడు యజమాని, ఆయన ఓనర్ అంటే మేమందరం ఆయన దగ్గర పనిచేస్తున్నామండి అని మాట ఉండదు. సత్రయాగంలో అందరూ యజమానులే, అందరూ మృత్యుక్కులే. ఆ యాగ ఫలం అందరికీ సమానంగా చెందుతుంది. అలాంటిది సత్రయాగం. అలాంటి నైమిషారణ్యంలో సత్రయాగం మహర్షి చేశారు. అది పరిపూర్ణంగా పూర్తయిపోయింది. అప్పుడు ఆ యాగం వల్ల వాళ్ళ మనస్సులన్నీ ప్రశాంతంగా తయారయ్యాయి. ప్రసన్న అయినటువంటి హృదయం కలిగినటువంటి వారు అయ్యారు. అక్కడికి వచ్చినప్పుడు సూత్రవారు కనిపించారు. ఆ సత్రయ పూర్తి అయిన తర్వాత వారందరూ కలిసి భక్తి శ్రద్ధలతో సూత్రవారిని అడిగారు. చెప్పి మాకు ఒక మంచి
ఏదైనా ఒక విషయాన్ని మీరు ప్రవచనం చేయండి, మాకు చెప్పండి అని. సూతం పౌరాణికం ఖలు అని చెప్పారు. ఇదే మాట సత్యనారాయణ వ్రత కథలోనూ ఉంటుంది. అలాగే ప్రతి చోట కూడా ఏ కథ చెప్పినా వ్రతం కథ చేశారు కదా సూత్రవార్త అడిగారు. ఇంకొక తమాషా కూడా ఉంటుంది మన ధర్మం, మన హిందూ సంప్రదాయం. మీరు నచ్చి నన్ను అడిగారు అనుకోండి, వెంటనే నేను ఆన్సర్ చెప్పాను. మంచి మాట అడిగారేమో బాగుంది పెట్టాను. మీరు నన్ను అడిగినట్లే పూర్వం నేను మా గురువు గారిని అడిగాను, ఆయన వాళ్ళ గురువు గారిని అడిగారు, ఆయన నారదుని అడిగారు, నారదుడు బ్రహ్మను అడిగాడు, బ్రహ్మ మహావిష్ణువుని అడిగాడు, మహావిష్ణువు గురించి పార్వతీ అమ్మవారిని అడిగితే పరమశివుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన దాంట్లో మేము ఇలాగా ప్రచారం చేస్తున్నాం తప్ప ఈ ప్రచారం ముందు నాది కాదు, నేనే చెప్తున్నాను అనే గర్వం ఉండకూడదు. ఈ విజ్ఞానం అనాది. పెద్దలందరూ అడిగారు, ఏకదా నారద యోగి మరి ఎటువంటి మాట ఉంటుంది కదా. వచ్చారు, మంచి ప్రశ్న అడిగాడు. నాలుగు మహావిష్ణువు చెప్పాడు. ఆ విష్ణువు చెప్పినటువంటి కథని తర్వాత వాళ్ళందరూ తెలుసుకుని మనం చెప్పాం. వ్రత కథల్లో అన్ని చోట్ల ఇదే పద్ధతి ఉంటుంది. అమ్మవారు చెప్పారు, లేదా విష్ణువు వచ్చి చెప్పారు, లేదా గరుత్పంతుడు చెప్పారు, గరుత్పంతుడికి మహావిష్ణువు చెప్పాడు. ఇలాంటి కథలు ఉంటాయి. అంటే పెద్ద వాళ్ళ సంవాదంలో ఈ విషయం బయటకు వచ్చింది, అది లోకంలో ప్రచారం పొందింది. అదే రకంగా ఇక్కడ ఏవం వస్తు మునిశ్రేష్టై సూత సర్వార్థదాయనం మహాదేవం మహాత్మానం ధ్యాత్వా వ్యాసంచ భక్తిత సమాహితమనా భూత్వా విలోక్య మునిసత్తమాన్ అంటూ వర్తమానవతే సూత సంహితాం శృతి సంహితాం అని అది ఓపెనింగ్. ఈ సూత సంహితకి సూతులు వారు ఉపక్రమం పలికారు, దీన్ని ప్రారంభం చేశారు. ఆయన చేసినప్పుడు ఆయన చేసిన పని ఏంటి అంటే మొట్టమొదటిగా మహాదేవుడైన పరమశివుడిని నమస్కారం చేశారు. తర్వాత తమ గురుదేవుడైనటువంటి వేదవ్యాస భట్టారకుడిని పూజ చేశారు. ముందు శివుడు, తర్వాత గురువు. ఈ రెండు లేకపోతే మనిషి లేడు. మనిషి యొక్క అభివృద్ధికి దైవం ఎంత కారణమో గురువు అంతే కాదు. ఎస్ దేవే పరాభక్తికి యథా దేవే తథా గురవు అని ఉపనిషత్తు చెప్తుంటారు. దేవుడి మీద ఎటువంటి నమ్మకం ఉందో అటువంటి నమ్మకం గురువు మీద ఉన్నప్పుడే మనిషి బాగుపడతాడు. మా గురువు గారికి ఏం రాదండి, ఆయన లాభం లేదు, ఇంకో గురువుని వెతుక్కోవాలి అన్నాడు అనుకోండి, ఇటు వీడికి సరిగ్గా దారి లేదన్నమాట. గురువు మీద నమ్మకం లేకపోయినా, గురు భక్తి లేకపోయినా వాడు బాగుపడే అవకాశం తక్కువ. అంచేత దేవుడితో సమానమైన భక్తి గురువుల మీద ఉండాలి. కాబట్టి సూతుల వారు ఈశ్వరుడికి వెంటనే వేదవ్యాసుల వారికి కూడా నమస్కారం చేశారట. మంచి ఆలోచన చేసుకుని సూతుల వారు చెప్తున్నారు. ప్రారంభంలో సూత ఉవాచ ద్వితీయాం సంహితాం వక్ష్యే సర్వపాప ప్రణాశిని మునిగి దేవ గంధర్వై పూజితాం అతి శోభనాం. ఈ సూత సంహిత యొక్క స్వరూపం అది ఎలాంటి? ఇది ద్వితీయ సంహిత అనంటే స్కాంద పురాణంలో 6 సంహితలు ఉన్నాయి, దానిలో 2. దానిలో మొదటిది సనత్కుమార సంహిత, రెండవది సూత సంహిత. ఈ 2వ సంహిత చెప్తున్నాను. దేనికి ఎందుకు అంటే ఇది చాలా అందంగా ఉంటుంది, కథలు బాగుంటాయి, మంచి విషయాలు ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి విషయాలన్నీ దానిలో కనిపిస్తాయి. దీన్ని చదివితే సర్వ పాపాలు పోతాయి. ప్రధానమైన ఫలం సర్వ పాప ప్రణాశిని అని రాశారు. పాపాలన్నీ పటాపండి. నేను అంతకే మొదట్లో చెప్పాను, మనకు కావాల్సింది ఏంటి అంటే పాపాలు పోవాలి, పుణ్యాలు రావాలి. ఏం చేస్తే పాపాలు పోతాయో అది తెలుసుకోవాలి. సర్వ పాపాలను పొలగించేది ఏది అంటే సూత సంహిత చదువుతుంటే పాపాలు పోతాయి అని ఆయన రాశారు. సర్వ పాప ప్రణాశిని. ఇది ఎవరు చెప్తున్నారు? ఇదో కథ మనిషి. ఈ వ్రతం మంచిదండి అన్నారు అనుకోండి, పూర్వం ఎవరు చేశారండి అని అడుగుతారు. వెంటనే మంచిదండి అంటే చేసేస్తాం వెంటనే. ఇదివరకు ఎవరైనా చేశారా, వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది, దాని వరకు దాన్ని ఏమవుతారు రేటింగ్, అందరికీ ఎంత రేటింగ్ ఇచ్చారు, దాన్ని చూసి కదా మనం చేసేది. ఆ రకంగానే ఇదివరకు మునికి దేవ గంధర్వైకి పూజితాం. మునీశ్వరులందరూ దీన్ని పూజించారు, దేవతలందరూ పూజించారు, గంధర్వులందరూ పూజించారు. అందరికంటే కూడా ఉత్తమమైనది, అందరూ దీన్ని ఆదరించారు. అటువంటి సంగీతం నేను చెప్తాను వినవయ్యా. అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ విన్నారు, మనం కూడా వింటే మనని కూడా వాళ్ళ వెనకాల్లో అదే వరుసలో కూర్చోబెడతారు, మనం కూడా పెద్దవాళ్ళు అవుతాము అనేటువంటి ఆలోచనతో మనం కూడా శ్రద్ధగా వింటాము. పురాణం యొక్క లక్షణం, దేవుని పురాణం అనాలి. పురాణం ఉందా వేదం ఉందా ఇంతకు ఒక అనుకున్నాం విచారం. వేదం అపౌరుషయం అంటే ఎవరు రాయలేదు, పురాణాలు వ్యాసుల వారు రాశారు. ఆ మాటలోనే దాని తర్వాత ఇది అని అర్థం వచ్చింది. కానీ వేదాల్లో కూడా పురాణాలు ఉన్నాయి, వేదాల్లో కూడా
పురాణాలు ఉన్నాయి. వేదంలో ఇతిహాసాలు ఉన్నాయి, వేదంలో పురాణాలు ఉన్నాయి, వేదంలో గాథలు ఉన్నాయి, వేదంలోనే అనేక రకాలైన సంవాదాలు కథలు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. అందుకే దానికి అర్థం తాత్పర్యం మనం ఎలా తెలుసుకోవాలంటే ఇది ముందా అది ముందా అని కాదు, వీటి యొక్క అన్నిటి యొక్క సూక్ష్మమైన రూపం వేదాల్లో ఉంది. దాన్ని ఆయా మహర్షులు ఆయా కాలాల్లో దాన్ని విస్తరించి చెప్పారు. ఇది మన సమన్వయం. అలా చెప్తేనే సరిపోదు. శంకరాచార్య స్వామి వారు అద్వైతాన్ని ప్రతిపాదన చేశారు అన్నాం అంటే అంతకుముందు అద్వైతం లేదా? అంతకు ముందు అద్వైతం లేకపోతే ఆయన గురువు గోవింద భగవత్పాదులు అద్వైతం తెలియదా? ఆయన గురువు గారి గౌరవపాదాచార్య వారికి అద్వైతం తెలియదా? ఈ ప్రశ్నలు వస్తాయి. దానికి సమాధానాలు చెప్పడం కష్టమైపోతుంది వాళ్ళకి. అంచేత అద్వైతాన్ని శంకరులు తయారు చేయలేదు, బాగా విస్తరింపు చేశారు, ప్రచారం చేశారు. ఉపనిషత్తుల్లోనే ఉంది అద్వైతం, మూలం అంతా వేదాల్లో ఉంది. దాన్ని ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క దర్శనాన్ని తీసుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దానిలో వేదాల్లోనే వ్యాకరణం ఉంది. దాన్ని పాణిని, కాత్యాయన, పతంజలి అని ముగ్గురు మహర్షులు తయారు చేసి వ్యాకరణ శాస్త్రాన్ని పెద్దగా పెంచారు. గౌతమి మహర్షి తర్కాన్ని తీసుకుని దాన్ని ప్రచారం చేశారు. జైనుడు మహర్షి దానిలో ఉన్న పూర్వమీమాంసా దర్శనంలో ధర్మాన్ని అధర్మాన్ని గురించి విచారణ చేసి వాళ్ళు పెంచారు. ఈ వేదాంత విచారాన్ని వీళ్ళందరూ వ్యాసులు, శంకరుడు ఇలాంటి వాళ్ళకి ప్రచారం చేశారు. అప్పుడైతే మనకి ఇబ్బంది ఉండదు. అన్ని వేదాల్లో ఉన్నాయి. అది అన్నీ అక్కడే ఉంటే ఇబ్బంది ఎందుకు? అన్ని అక్కడ అంత విస్తారంగా దొరకలేదు, వివరాలు లేవు, సూక్ష్మంగా దానిలో ఉన్నాయి. దాన్ని తీసుకుని వాళ్ళు దాన్ని బాగా యోగా దృష్టితో దాన్ని బాగా పెంచి పెద్ద చేసి మనకి తెలిసే భాషలో అందించినటువంటి గనులు వీళ్ళందరూ. సరే, వీళ్ళు లేకపోతే మనకి తెలియదు. కానీ వీళ్ళే రాశారంటే ఇబ్బంది. వేదానికి 6 అంగాలు అని చెప్పారు. 6 అంగాలంటే దాంట్లో వ్యాకరణం ఒక అంగం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం 6 అంగాలు. నేను అడిగాను, పాణిని గారు వ్యాకరణం రాశారు అంటే జయంత్ భట్ అనే ఆయన న్యాయమూర్తి అడిగారు, అంతకు పూర్వం వేదం పంచాంగమేనండి అని అడిగారు. వ్యాకరణం 6 అంగాలు ఇది అది నేను రాశాడన్నారు, అంతకు ముందు అది పంచాంగమేనా అంటే దానికి అప్పుడు 5 అంగాలు ఉండేవా, 6 అంగాలు లేదా అండి ఈ రాయకపోతే? అలాగే చేమూరి రాయక ముందు మీమాంస లేదా? ఈ ప్రశ్నలు మనకి హిందూ ధర్మంలో పనికిరావు. మన దగ్గర అన్ని విజ్ఞానములు వేదాల్లో సూక్ష్మ రూపంలో ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఆయా కాలాల్లో ఆయా మహర్షులు దాన్ని విస్తరించి మనకి అందజేశారు. అంచేతనే వేదార్థ నిర్ణయంగా పురాణాలు అందించారు. వ్యాసుల వారు కూడా సమస్త వేదార్థ నిర్ణయంగా పురాణాలు అందించారు. ఈయన వేదాల్లో లేని విషయాన్ని కొత్తగా చెప్పలే. మరి ఎందుకు రాయడం? దాంట్లోనే ఉంది కదా, రాయడం ఎందుకు? దానిలో అందరికీ అధికారం లేదు కనుక, అందరూ దాన్ని అందుబాటులోకి తీసుకోలేరు కనుక, దానివల్ల ప్రయోజనం పొందే సాధ్యం కాదు కాబట్టి మనకంటే భాషలో వీరు ఉపకారం చేశారు. అంటే పురాణాల ద్వారా మనం పొందే విజ్ఞానం వేదాల్లో ఉన్నప్పటికీ వేదాల ద్వారా మనం తెలుసుకోలేము. అలా తెలుసుకున్నారు, మాకు తెలుసుకుని ఉదాహరణ ఏదైనా చెప్పండి అన్నాను. సముద్రంలో నీరు ఉందా లేదా? తాగిద్దామా వెళ్ళి? దాంతో వ్యవసాయం చేయడం కానీ లేదా సాగునీరు తాగునీరు అంటే సముద్ర పథకం మనకి ఉపయోగపడదు. అదే సముద్రం జలంని సూర్య భగవానుడు కిరణాలతో తీసుకుని అది బట్టి వర్షంగా కురిపిస్తే అది మనం తాగడానికి పంటలకి ఉపయోగపడదు. నీరు అక్కడే ఉంది కదండి, ఉన్నది మనకు ఉపయోగపడదు. దాన్ని మనం తట్టుకునే శక్తిలో లేము మనం. అలాగే వేద విజ్ఞానము సముద్రం లాంటిది. దానిలోంచి ఆ విషయాలన్నింటినీ సేకరించి మహర్షులు, గురువులు మొదలైన వాళ్ళు దాన్ని తీసుకుని మనకి ఎలా అందుతుందో, మనం ఎలా జీర్ణించుకోగలమో ఆ రకంగా మనకి అందించేదా. అప్పుడు మనకి ఉపయోగపడదు. విజ్ఞానం లేదని కాదు, దాంట్లోంచి మనం తెచ్చుకునే అధికారం లేదు. అంచేత సముద్రంలో నీరు ఉన్నా అది మనకి తాగడానికి ఎలా ఉపయోగపడదు, అదే సూర్యుడు మళ్ళీ తీసుకుని వర్షం కురిపించితే అది ఎలా మనకు ఉపయోగపడుతుందో, అలాగే మహర్షులు వేదాన్ని మతించి వేదాల్లో ఉన్న విషయాల్ని పురాణాల రూపంలో మనకి అందించాడు. అది మనకి తెలిసే భాషలో ఉంటుంది, మనకి అందుబాటులోకి ఉంటుంది. దాన్ని చూసి మనం బాగుపడచ్చు. అంచేత పురాణాలు చదువుకోవాలి, లేకపోతే వేదం తెలియదు మనం అనేటువంటి భాష. సర్కశ్చ ప్రతిసర్కశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుగణితం చేసి పురాణం పంచలక్షణం అని. దానిలో పురాణము అంటే దానిలో ఒక సృష్టి ఉంటుంది, మళ్ళీ అవాంతర సృష్టి ఉంటుంది, మహాసృష్టి ఉంటుంది, ప్రళయాలు ఉంటాయి, రాజవంశాల వర్ణనలు ఉంటాయి, మన్వంతరాలు ఉంటాయి. ఇది పురాణం యొక్క స్వరూపం.
ఈ కథ ఇవన్నీ ఉంటేనే దాని పురాణం అన్నారు. కొన్నింటిని కావ్యాలు అంటాం, మరి కొంతమంది నాటకాలు అంటాం, మరి కొన్నింటిని పురాణాలు అంటాం. ఏమిటి దానికి ఐడెంటిఫై చేయడం ఎలాగ? ఇది కావ్యము లేదా ఇది పురాణము. రామాయణం అంటే మహాకావ్యం అంటున్నాం, భారతం అంటే ఇతిహాసం అంటాం. ఇతిహాసానికి కావ్యానికి తేడా ఏంటి? ఇతిహాసానికి పురాణానికి తేడా ఏమిటి అని అంటే ఇది లక్షణాలు. కావ్య లక్షణాలు వేరు, పురాణ లక్షణాలు వేరు. మనం జ్వరం వచ్చినా ఇదేదో 2 నెలలు ఒకసారంటే టైఫాయిడ్ ఒకసారంటే మలేరియా మనకేం తెలుస్తావు, జ్వరమనే అంటాం మనం. దాని వైద్యుడు చెబితే దాని లక్షణాలను బట్టి ఫలానా జ్వరం అండి, ఈ ఫలానా జ్వరం అండి వాళ్ళు దశ ఇస్తారు. ఆ రకంగా ఇది కావ్యం కింద వస్తుందా లేక పురాణం కింద వస్తుందా, ఇది ఇతిహాసం కోర్టుకు చేరుతుందా అనేది విచారణ చేసి దాని లక్షణాలు తెలుసుకోవాలి. మహాకావ్య లక్షణాలు వేరేగా ఉంటాయి, పురాణ లక్షణాలు వేరేగా ఉంటాయి. ఈ పురాణ లక్షణాలతో కూడినది విధానం. చతుర్వేద విప్ర పురాణం వేత్తిన అర్థత తం దృష్ట్వా భయమాప్నోతి వేదో మాం ప్రతవిష్యతి. ఇందాక చెప్పిన మాటే శ్లోకం రాశాను సూత్రవారు. 4 వేదాలు చదువుకున్నటువంటి వేదవేత్త అయిన పండితుడున్నా వాడికి పురాణం యొక్క అర్థజ్ఞానం లేకపోతే, పురాణం గురించి వాడు తెలుసుకోకపోతే వాడిని చూసి వేదం భయపడుతున్నాడు. వీడు నన్ను ఎక్కడ మోసం చేస్తాడో, నన్ను ఎక్కడ చెడగొట్టేస్తాడో, వీడు నా అర్థాన్ని తప్పు చెప్తాడు అనేటువంటి భయం వేదానికి ఉంటుంది. అందుచేత వేదం కూడా పురాణ విజ్ఞానం కావాలి అనుకుంది. పురాణం తెలిసిన వాడికి వేదం వస్తే ఇంకా మంచివాడు. పురాణం బాగా రావాలి, వేదం గట్టిగా ఉండాలి. మంత్రం బాగా వచ్చండి, దాన్ని ప్రయోగాలు చేసే విధానం తెలియదండి అంటాడు కొంతమంది. మంచి పండితులు ఉంటారు, మాకు బాగా మంత్రం చెప్పినట్టే చెప్పేస్తామండి. మరి ప్రొసీజర్ ఏ తర్వాత చేసే లాభాలు తెలియదండి. ఈ తెలిసి ఎవరు ఉంటారు మీకు మంత్రం వాళ్ళు. అప్పుడేం చేయాలి అంటే తెలిసిన వాళ్ళు ఇవ్వాలి, చేయడం విధానం తెలిసి ఉండాలి. 2 మంచి మెకానికల్ ఇంజనీర్ ఉంటాడు అనుకోండి, దానిలో బాగానే ఉంటుంది. కానీ ఆయన ఏదో కారు స్కూటర్లో పాడైపోతే ఆయన వెంటనే నట్లు కొట్టి బిగించి చేసేయగలుగుతారంటే ఆయన వల్ల. ఆ పక్కన రోడ్డు పక్కన మెకానిక్ చేయగలిగిన పని ఆ ఇంజనీర్ చేయలేడు. మార్కెట్ చెప్పగలరు, విధానం తెలుసు కానీ ఆయనకి చేయగలవుతూ చేతి తిరగాలి కదా. అంటే చేసే తీరు వేరు, తెలిసే విధానం వేరు. ఆ విధానం తెలిసినటువంటి పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి, చేసేటువంటి విధానం నేర్పు కూసేటువంటి వాళ్ళు ఒత్తుక్కుగా ఉండాలి. ఆ ఇద్దరు మధ్య సయోధ్య ఉంటే కార్యక్రమం సాగుగా సాగుతుంది. ఏం చేయాలో పెద్ద చెప్పాలి, చేస్తే పని చేసుకునే వాళ్ళు అందరూ చేసుకుంటూ పోవాలి. చేస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అందుకని చేసేవాడికి చెప్పడం చేత కాదు, చెప్పేవాడికి చేయడం చేత కాదు అంటే అది తేలి వ్యవహారం కాదు. అంటే చతుర్వేద విప్రహ పురాణం వేత్తిన అర్థత అనేటువంటి మాట చెప్పి ఇతిహాస పురాణాభ్యాం వేదం శ్రమత బ్రహ్మయే. ఇతిహాస పురాణాలతో వేదాన్ని బలపరచాలి. అక్కడ కూడా మన సందేహం తీరుస్తున్నారు. వేద ప్రమాణం ప్రథమం స్వతయేవ స్వతఃపరం. వేదములు స్వతః ప్రమాణములు. వేదం ప్రమాణము ఎందువల్ల అంటే ఆయన రాసిన వాడు చాలా గొప్పవాడు కనుకండి అన్నారు. కాళిదాసు గారు కావ్యం రాశారు, చాలా మంచిదని. మహాకవి కాళిక ప్రసాదం పొందినవాడు. ఆయన రాసిన కావ్యాలు గొప్పవి అనొచ్చు. లేదా పురాణాలన్నీ మంచివి, వేదవ్యాసుడు వారు రాశాడు, ఆయన అంత మహర్షి గొప్పవాడు అని. కానీ వేదం గొప్పది అంటే ఎవరు రాశారు కనుక అని ప్రశ్న లేదు. వేదం స్వతః ప్రమాణము, దానంతా అది వేదం ప్రమాణమే అవుతుంది. మనకి సమయం 5 రోజుల ముందుగా ఇంత సరదాగా కథలన్నీ చెప్పుకుంటేనే మంచిది. వేదం యొక్క గొప్పతనాన్ని వేదమే వర్ణించిందండి. వేదంలో ఒక భాగంలో అగ్నిహోత్రం పుడుతుంది, నిప్పు పుడుతుంది. మనం అరణ్య మంత్రం చేస్తాం, అరణ్యోత్సవం అంటాం, లేకపోతే పొగ చేస్తాం. చేసి నిప్పు అంటితే మొట్టమొదటిలో వచ్చేది ఏంటి అంటే నిప్పు పొగతో కలిసి వస్తుంది. ఆ పొగతో కూడిన నిప్పుని పాప సంపర్కమైన అగ్ని అని పేరు వర్ణించింది కదా. పాపంతో కూడి అగ్నిహోత్రుడు పుట్టాడు. అగ్నిమై జాతం నాచగ్రాహ అని. అగ్ని పుడుతుంటే మంట మండిపోదు, చిన్న పొగ వస్తుంది, నిప్పు పడింది అని ఓ నిప్పులకు వస్తుంది. అది పెరిగి తగ్గితే మహాజ్వాల అవుతుంది. తర్వాత ఈ అగ్ని పుట్టేటప్పుడు పాప సంపర్కంతో పుట్టాడు అని ఒక కథ విరాగంలో. దానికి తర్వాత ఏం చెయ్యాలి అని, ఆ పాపాన్ని తొలగించాలి, అగ్నిని శుద్ధిపరచాలి అని అనుకుంటారు దేవతలందరూ. ఏం చేశారు? తన దేవ ఆహుతి ఆహుతి ఇచ్చి దగ్గరికి అసలు నెయ్యి వేస్తే అది ఆ పొగ సారిపోయి మంట పండుతుంది.
అప్పుడు అది శుద్ధంగా అవుతుంది. ఆ పొగలు తప్పించడం కోసం దానికి ఆహుతులు వేశారు. మన అనుభవం ఏంటి అంటే, బట్టలు బాగా మాలిన్యంగా ఉన్నాయనుకోండి, పరిచయ నీళ్ళకో సరుకో ఫోటో వేసి దాంట్లో ముంచుతాం, బట్ట శుభ్రం అవుతుంది. ఈ బట్ట కొంత మాలిన్యం అంతా ఆ నీటికి అంటుకుంటుంది కదా. లోక స్వభావం కదా మనకి అందరికి. ఏ నీటిలో ఈ మలినమైన వస్త్రాన్ని పెట్టామో దీని మాలిన్యం ఆ వస్త్రం ఆ జలానికి అంటుకుంటుంది, నీటికి అంటుంది. ఇది శుద్ధమై. అలాగే అగ్నిహోత్రుల్లో ఉండే పాపాన్ని ఆహుతులతో శుద్ధి చేశారు. అప్పుడు ఆహుతులకి ఆ మాలిన్యం అంటున్నది. అప్పుడు దాని మాట ఏంటి, ఆ వాటిని శుద్ధి చేయడం అలాగా. తందేవ ఆహుతి పాత్మానం ఆహుతీనాం యజ్ఞేన, ఆ ఆహుతులను శుద్ధిపరచడానికి యజ్ఞాలు చేశారు. చేస్తే ఆహుతులు శుద్ధమయ్యాయి. మళ్ళీ సేమ్ లైన్ యజ్ఞానికి వచ్చింది. ఆ యజ్ఞం యొక్క పాపం ఎక్కడికి పోయింది? యజ్ఞస్య దక్షిణాభిహి, ఆ యజ్ఞంలో దక్షిణ ఇచ్చేస్తే ఆ యజ్ఞం పరిశుద్ధం అవుతుంది, దక్షిణలకు పాపం ఉంటుంది. ఈ పాపాల వల్ల దక్షిణం దగ్గర ఎక్కడ ఉంటుంది? దక్షిణానా బ్రాహ్మణేనా, అది పుచ్చుకున్న బ్రాహ్మణులకి వెళ్ళింది సార్ ట్రాన్స్ఫర్. దక్షిణలో శుద్ధమయ్యాయి, బ్రాహ్మణులు అపవిత్రులు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు శుద్ధిపరచడం వల్లగా అంటే బ్రాహ్మణ చందోభిహి, గాయత్రి అది చందోనిష్టంగా చేస్తే వాళ్ళు గాయత్రి జపం చేసుకుని రుద్రపారాయణ నమ్మకం పారాయణ చేసుకుని ఏదో పవిత్రంగా మంత్రాలు చెప్పుకుంటే వాళ్ళ పాపాలు తొలుగుతాయి. ప్రతిజ్ఞానం చేయడం తప్పు కాదు, కానీ దాన్ని వదులుచుకుని దాని పాపాలు పోగొచ్చుకునే శక్తి ఉండాలి. దక్షిణానాం బ్రాహ్మణేన బ్రాహ్మణస్య ఛందోభిహి, మరి ఆ ఛందస్సులకి పాపం వస్తే దాని మాట ఏంటి? ఛందసాగు స్వాధ్యాయన, వేదం చేత ఛందస్సులు పవిత్రం అవుతాయి. అక్కడ ప్రశ్న మళ్ళీ చివరిలో ప్రశ్న ఏదేయాలి, ఈ పాపాలన్నీ వేదానికి రావా అని అంటే అక్కడ వేదం చెప్పింది అపహత పాత్మ స్వాధ్యాయ, దాని దగ్గరికి పాపాలు చరితేరవు, వేదం దగ్గరికి పాపాలు రాలే రావు. అందరినీ పవిత్రం చేసేదే వేదం తప్ప వేదం దగ్గరికి పాపాలు వస్తాయి అనే ప్రసక్తే లేదు. అపహత పాత్మ స్వాధ్యాయ దేవ పవిత్రం వా ఏతత్, దేవతల్ని కూడా పవిత్రం చేసేంత శక్తి కలది వేదం. ఇంత వేదం యొక్క గొప్పతనం స్వతహ ప్రమాణం అది, అంత పవిత్రమైనది వేదము అని చెప్పారు. దాన్ని బట్టి దాని తర్వాత పురాణాలన్నీ ప్రమాణం. దాని తర్వాత స్మృతయశ్చ పురాణాన్ని భారతం మునిపొంగవా అన్యాన్యతి మునిశ్రేష్ఠ శాస్త్రాన్ని సుబహూనిచ, ఇదంతా చెప్పి ఒక మంచి పాట చెప్పారు. సర్వం వేద అవిరోధేన ప్రమాణం నా అన్యవత్పన. ఇవన్నీ ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, అన్ని రకాల వాంగ్మయం బాగా పెరిగింది. చతుర్దశ విద్యాస్థానాలు అని పేరు, 14 విద్యాస్థానాలు ఒక మలయాళంలో, లేదా 18 విద్యాస్థానాలు ఇంకొక భాషలో. 4 వేదాలు, 6 శాస్త్రాలు, పురాణం, మీమాంస, న్యాయ విస్తరం, ధర్మశాస్త్రం 14. ఉపవేదాలు 4 కలిపితే 18. ఇన్ని రకాల విద్యాస్థానాలు ఉన్నా వేదం యొక్క గొప్పతనం వేరు, తకిమా యొక్క గొప్పతనం వేరు. వేదము అంటే ప్రమాణమే, దళమ్మాలే. ఈ తకిమాలి స్మృతులు అన్నీ ఉన్నాయి. స్మృతులు 2 రకాలు 3 రకాల స్మృతులు ఉంటాయి. గౌతమ స్మృతి, కపిల స్మృతి 2 ఉన్నాయి అనుకోండి. గౌతమ స్మృతి వేదానికి అనుకూలంగా ఉంటుంది, కపిలాచార్యులు రాసిన స్మృతి వేదానికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ప్రమాణం అని అంటే, వేదం చెప్పిన దానికి అనుకూలంగా ఉంటే ప్రమాణము, వేద విరుద్ధమైతే ప్రమాణం కాదు. అది రాశారు, సత్యం వేద అవిరోధేన సర్వం ప్రమాణం. వేదమునకు విరుద్ధం కానంత వరకు అన్ని ప్రమాణములే. వేదానికి విరుద్ధంగా చెప్తే మాత్రం దాన్ని మేము ఎప్పుడూ స్వీకరించాం. ఇది శంకరాచార్య స్వామి వారి యొక్క బలమైన వాదం. శంకరాచార్య వారు అన్ని మతాలని ఖండించి ద్విసప్తతి మతో క్షేత్రే నమః అని 72 అవైదిక మతాలని ఖండించారు అని పేరు శంకర భగవత్పాదులకి. మొత్తం మళ్ళీ చెబుతూ షణ్మత స్థాపనాచార్య 6 మతాలని సమర్థించారు అన్నారు. ఈ 2 ఏంటంటే అన్ని మతాలు ఖండించడం ఏంటి, 6 మతాలు సమర్థించడం ఏంటి అంటే, ఈ 6 వేదానికి విరుద్ధంగా లేవు. తకిమావన్నీ ఎక్కడో అక్కడ కొన్ని భాగాల్లో వేద విరుద్ధంగా ఉన్నాయి. అంటే వేద విరుద్ధమైన మతాన్ని ఖండించి వేద అవిరుద్ధంగా ఉండే అన్నిటినీ సమన్వయం చేసి వాటిని ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదాచార్యుల వారు అంటే వేద అవిరోధేన అనే మాట. వేదశాస్త్ర అవిరోధి తెచ్చులు అపశ్యతాను. వేదశాస్త్ర విరుద్ధం కానంత వరకు అది మనకి చూపుని ప్రసాదిస్తుంది. కాళిదాసు గారు ఇంకో మాట అన్నారు,
చక్షుష్భక్తాతు శాస్త్రేణ సూక్ష్మకార్యార్థదర్శిన. అంటే కన్ను అంటే చూసున్నట్టు కాదు. కళ్ళు బాగా ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, కానీ కనిపించాలి, చూపు లేదు. కన్ను ఉంది కానీ చూపు లేదు. అలాగే మనకి కన్ను ఉన్నా చూపు ఉండటం అంటే ఏంటి అంటే శాస్త్ర విజ్ఞానం ఉంటే అది చూడగలిగిన శక్తి ఉన్నట్టు. లేకపోతే చక్షుష్పత్తాతు శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శన, దానిలో ఉండే రహస్యమైనటువంటి విజ్ఞానాన్ని గుర్తించగలిగిన చూపు ఉంటే వాడు చూపగలిగేవాడు. అది శాస్త్రాధీనం, శాస్త్రం వల్లే కనిపిస్తుంది. మనకి లోక వ్యవహారంలో ఏదో టెలిస్కోప్ లో లేకపోతే ఇంకేదైనా యంత్రాల్లో చూస్తాం. రక్త పరీక్ష చేసేటప్పుడు మనకు కనిపిస్తుంది. రక్తంలో ఎన్ని రకాలైనటువంటి ఎట్లున్నాయి, సెక్స్ ఎట్లున్నాయి మనకేం కనపడదు, మన చూపు లేదు. కానీ వాళ్ళ సైంటిస్ట్ అక్కడ పెట్టి యంత్రం చూస్తే దాంట్లో ఏదో ఇంత ఉంటుందండి అంటే అది ఎలా తెలిసింది? ఆ యంత్ర సహాయం. ఇది వరకు యంత్ర సహాయం, ఇప్పుడు యంత్ర సహాయం. అంటే ఏదో ఒక దాన్ని సాయం తీసుకొని దానిలో ఉన్న రహస్యం మనం తెలుసుకోవాలి. దానికోసం సత్పుందగా సూక్ష్మమైన రహస్యమైన విషయాలు తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం అనే మాట చెప్పి ఇదంతా కూడా వేదవ్యాసుల వారు మనకి అందించారు. సపున దేవదేవస్య ప్రసాదాదంబికాపతే సంక్షిప్త సకలాన్ వేదాం చతుర్థాకృతవాన్ విజా. ఇందాక మనం అనుకున్న మాటే, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత వేదవ్యాసుల వారు ఈ 4 వేదాలుగా దీన్ని విభాగం చేశారు. ఋగ్వేదం మొదటిది, యజుర్వేదం రెండోది, మూడవది సామవేదం, 4వది అథర్వవేదం అని పేరు చెప్పారు. తినంటే నవ్వేనా చదివేచ్చినము పతికేళ్లలో అంటే కాసయ్య ఋగ్వేదం ఎన్ని రకాలు అంటే 21 శాఖలు ఋగ్వేదం, 100 అధ్వర్య శాఖ 101 శాఖలు యజుర్వేదం, సామవేదం 1000 శాఖలు, 9 శాఖలు అథర్వవేదం. ఎప్పుడు పెట్టాయి ఇన్ని చదవడం కుదురుతుందా? కాలక్రమంలో మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఇన్ని శాఖలు 11 చివరి వచ్చే శాఖలు లెక్కెడితే 1000, 101, 9, 21 మొత్తం కలిపితే 11 చివరి అయిపోతాయి. ఇన్ని శాఖల్లోనూ మనకి ఇవాళ మిగిలినవి మహా ఉంటే 10 శాఖలు మాత్రం మిగిలాయి. తక్కువ అన్ని కాలగర్భము పోయాయి. అది పరమాచార్య వారి యొక్క ఆలోచన. అది ఈ ఉన్న శాఖలైనా మనం రక్షించుకుందాం, దీన్ని అయినా ప్రచారం చేద్దాం. ఇవి కూడా పోతే మనకు అసలు చెప్పే నాథుడే ఉండడు. అంచేత వీటిని రక్షించుకోవడం మన అవసరం. చేత వేద సభలు పెట్టడం, శాస్త్ర సభలు పెట్టడం, దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ ఉన్న పరిమితమైన ఈ విజ్ఞానాన్నైనా మనం రక్షించుకోవాలి. లేకపోతే ఇది కూడా పోతుంది. కాలంలో ఎన్నో రకాలైనటువంటి అమూల్యమైన విషయాలు పోగొట్టుకున్నాం. ఋగ్వేద 1 భేదేన ఋగ్వేద భేదితో ఉన్నా, యజుర్వేదో ద్విజా 100 భేదేన భేదిత, కలశా భేదిత అథర్వవేద, సామ సహస్రత, ఇన్ని రకాలు రాసి అవన్నీ పోయి వాటిని విభాగం చేసిన మహానుభావులు కనుక ఆయన వేదవ్యాసులు అని పేరు పెట్టారు. ఈయన సాక్షాత్తుగా మహాయోగి. ఆయన సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడే ఈ రూపంలో మనకి ఇంత ఆశ్చర్యకరమైన విషయాన్ని అందించారు. ఆయన గొప్పతనం ఏమిటి అంటే మహాభారతం అనేటువంటి దాన్ని అందించడం ఈ విశేషమైన చెప్పుకోదగిన పేరు. మహాభారతం యొక్క గొప్పతనం ఏంటి అంటే యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్వచితం. అంటే ఏదైనా సరే ఈ భారతంలో ఉన్నదే ఇంకెక్కడైనా జరుగుతుంది, ఇక్కడ లేదు అంటే ఇంకెక్కడా దొరకదు. సర్వ విజ్ఞానములకు ఆకరం, దానిలో లేని విషయం ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరికినా ఏ విషయం ఉన్నా దాంట్లో ఉంటుంది. అంటే అన్ని విషయాలకి నిలవైనటువంటి మహాభారత సంహితను ఆయన రాశారు. అంత గొప్ప పని చేసి ఆయనకి 4 శిష్యులు ఉండేవారు. వారందరూ తైనుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అని 4 శిష్యులు. వాళ్ళకు వేదాలన్నింటినీ అప్పచెప్పి ప్రచారం చేయమని చెప్పి పురాణానాం ప్రవక్తారం సమునిర్ మాం నియోజయత, పురాణములను ప్రవచన చేయవలసిందిగా నన్ను నియోగించారు మా గురువు గారు. నన్ను శంకరుడు ఒకటే పెరిగిపోవడానికి పాట. ఇక ఆయన సూత్ర వారు ఉన్నారు, పురాణ ప్రవక్తగా నువ్వు ఉండాలి అని వ్యాసుల వారు సూత మహర్షిని ఆదేశించారు. అది రాసిన మాట. పురాణానాం ప్రవక్తారం స మునిర్మాం నియోజయత్ తస్మాదేవ మునిశ్రేష్ఠా పురాణం ప్రవదామ్యహం. అంచేత గురువు యొక్క ఆజ్ఞతో నేను పురాణాన్ని చెబుతున్నాను, మీరందరూ శ్రద్ధగా వినండి అని నైమిషారణ్యంలో ఉండేటువంటి మాట ఆయన అందరినీ చెప్పారు. ఆయన పరమేశ్వరం ధ్యానం చేశాడు. దానిలో అద్భుతమైన శివస్థుతి ఉంటుంది. అంటే శివానుగ్రహం ఉంటేనే విజ్ఞానం బయటపడుతుంది అనే దానికి అభిప్రాయం కోసం ఈ ప్రథమ అధ్యాయం చివరిలో చాలా అందమైనటువంటి స్థుతి, దేవతలందరూ చేసిన శివస్థుతి.
దీనిలో మధ్యలో చాలా రకాల స్తోత్రాలు వస్తాయి. దేవతలు చేసిన స్తోత్రం, బృహస్పతి చేసిన స్తోత్రం, బ్రహ్మగారు చేసిన స్తోత్రంగా ఉంటాయి. ఎప్పుడైనా కాలం బాగుండే వాళ్ళైతే 1-2 స్తోత్రాలు ప్రింట్అవుట్ తీసి మా వాళ్ళకి పంచి పెడితే ఎప్పుడైనా శివస్తోత్రం చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏదో ఒక తక్కువ కంటెంట్ ఉన్నది, ఎక్కువ అర్థవంతమైన స్థితి, తక్కువ స్తోత్ర రాజంగా ఉన్నది. అది ఏదో ఒక స్తోత్రాన్ని మనం ఎన్నో ఎప్పుడో తీద్దాం. అది యజ్ఞ ప్రసాదంగా మనకి ఈ పురాణం ఇచ్చినప్పుడు ఇంటికి వెళితే మనం ఈ స్తోత్రం చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అందరికీ కలుకాకి ఇస్తే దాన్ని ఎప్పుడైనా శివస్థుతి చదువుకుని అందరూ బాగుపడతారు అనే దానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అలాంటి స్తోత్రం ఒకటి దీనిలో తీద్దాం. దానికి ఏదో జెరాక్స్ కాపీలు తీయించడం, ఏదో ప్రింట్ చేయడం, తర్వాత చూద్దాం. దానిలో ఒకసారి శ్లోకాన్ని అనుకుని తర్వాత వెళ్దాం. దేవాహ ఊచుడు నమస్తే దేవదేవేశ నమస్తే కరుణాలయ నమస్తే సర్వజంతూనాం భుక్తి ఫలప్రద. ఈ శ్లోకం గొప్ప విషయం ఏంటంటే, పరమేశ్వరుణ్ణి మనం పూజిస్తే మోక్షం వస్తుంది అంటే, సో పొట్ట గెలిస్తే కదండి మోక్షం మాట దేవుడు ముందు హటవాలి కదా అని మాట అడిగేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఆయన ముక్తి ఫలప్రదుడు. భోగము మోక్షము రెండు ఇస్తాయి. భోగత మోక్షదాశైవ, ముక్తి పొందరాదు భోగప్రదురాలు కూడా. ఆయన ఎవరు ఏ కోరికతో కోరుతారో వాళ్ళకి ఆ కోరిక ఫలితం ఇస్తారు. గీతల్లో మీరందరూ విని ఉంటారు, చతుర్విధా భజంతే మాం జనా సుకృతిరవచ్చన ఆర్తో జిజ్ఞాసుడు అర్థాంతి జ్ఞానీచ భరతర్షభ. 4 రకాల వాళ్ళు నన్ను స్తోత్రం చేస్తారు. ఆర్తిలో ఉన్న వాళ్ళు పాదం పోవడం కోసం చేస్తారు. తెలుసుకోవాలి అనే కోరిక కలిగిన వాళ్ళు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, భగవంతుని సేవిస్తారు. డబ్బు కావాలి అనుకునేటువంటి వాళ్ళు డబ్బు కోసం భగవంతుని పూజిస్తారు. జ్ఞాని నా స్వరూపంగానే ఉంటాడు. 4 రకాలు చెప్పారు. ఆత్మ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పి జ్ఞాని త్వాత్మయుమేమతమ, జ్ఞాని నేనే అన్నదాయి. అలాగే ఇక్కడ కూడా ముక్తి ఫలప్రదుడు ఆయన. అంటే భుక్తిని లోకంలో ఐహిక అభ్యుదయము, ఆవిష్మికమైన గొప్ప ఫలం రెండూ ఉండాలి. ఈ లోకంలో సుఖంగా ఉండాలి, అంతకాలంలో ఈశ్వర సాన్నిధ్యం పొందాలి. ఇహలోకే సుఖం భక్త్వా అందే సత్యఫలయ్యో అని సత్యామృత కర్మలో చివరి రాస్తారు. ఈ లోకంలో సుఖంగా జీవించాలి, తర్వాత వెళ్ళేసరికి మంచి ఉత్తమ లోకాలు కలగాలి, చివరికి వెళితే నాకు జన్మే లేకుండా మోక్షం కలగాలి. ఇన్నిటికీ కారణం ఎవరు అంటే శివుడు, శివానుగ్రహము అనేటువంటి మాటలు. నమస్తే సర్వలోకానాం సృష్టి స్థితి అంతకారణ నమస్తే భవభీతానాం భవభీతి వివర్ధన. ఈ మాట మంచి మాట. ఆత్మ తెలుసుకుంటే లేదా బ్రహ్మను తెలుసుకుంటే మనకు వచ్చే ఫలాలు ఏమిటి అనేది ఉపనిషత్తుల్లో విచారణ చేస్తే 2 మాటలు ఉపనిషత్తులు బాగా కనిపిస్తాయి. అభయం ప్రతిష్టాం విందతే అని ఒక మాట, తరతి శోకం ఆత్మవేత్తు అని మరొక మాట. అంటే ఆత్మవేత్త శోకమును దాటుతాడు, ఆయనకి ఎటువంటి శోకాలు ఉండవు, ఆయన అభయము పొందుతాడు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ 2 మాటలు ఉపనిషత్తులు బాగా కనిపిస్తాయి. దానిలో అభయము, శోకం, నివృత్తి. అభయం అంటే భయం లేదు, భయపడాల్సిన అవసరం ఏంటి అంటే పెద్ద వాళ్ళందరికీ కూడా భయం ఉంటుందట. రైతు ఏం చదువుకున్న వాళ్ళు వింటూ ఉంటారు మీరు, భీషాస్మాత్ వాత ప్రవచే భీషోదే సూర్య. ఆ పరమాత్మకి భయపడిపోయి సూర్యుడు సకాలంలో ఉదయిస్తాడు. యమధ మృత్యు ధామతి పంచమయతి మహామృత్యు యమధర్మరాజు కూడా ఆయనకు భయపడిపోతాడు. వాళ్ళ డ్యూటీని సక్రమంగా చేస్తారు అని ఉంది. ఆ పరమాత్మ ఎవరికి భయపడతాడు అంటే ఆయన భయం లేదండి, భయ అతీతుడు. ఆయన అన్ని భయాలను పోగొట్టేవాడు. కారణం ఏంటి అంటే భయం అనేది రెండో మనిషి వల్ల వస్తుంది. రెండో వ్యక్తి లేకపోతే ఎవరికి భయపడాలి? అంతా ఒకటే అంటే సర్వం బ్రహ్మ ఇవా అంటే అంతా బ్రహ్మమే, నా తప్ప నేను తప్ప రెండోవాడు లేడు. నేను ఎవరికి భయపడాలి? ఎవరికి సమాధానం చెప్పాలా? అంతా నేనే అనుకునే వాడికి భయంతో అవకాశమే లేదు. ద్వితీయాగ్ని భయం భవతి. అది అద్వైత శ్రద్ధలో ఉపనిషత్ సిద్ధాంతంలో భయం లేకుండా ఉండాలి అంటే అంతా నేనే అనే సర్వాత్మభావం పొందాలి. అంతా నేనే అయ్యున్నాను అన్నప్పుడు వీడు నావాడు, వీడు పైవాడు, వీడు నాకు శత్రువులు, వీడు మా మిత్రుడు, ఈ భేదాలు ఉండవు. భేదాలు ఉంటే భయం వస్తుంది. భేదాలు లేకుండా అందరూ ఒకటే అనుకున్న వాడికి భయం లేదు. అంటే ఆ భయం పోగొట్టడం అనేది కూడా ఈ గ్రంథం యొక్క ముఖ్య ప్రయోజనం. నమస్తే వేదవేదాంతైకి అర్చనీయ ద్విజోత్తమై నమస్తే సోళహస్తాయ నమస్తే వన్యరూపిణి నమస్తే విశ్వనాథాయ నమస్తే విశ్వయోనయే ఈ రకంగా చెప్పి
నమస్తే సత్యరూపాయ నమస్తే అసత్యరూపిణి నమస్తే మోసరూపాయ నమస్తే అఘోష రూపిణి. ఇదొక తమాషా. ఆయనే సత్యము, ఆయనే అబద్ధం కూడా. అసత్య రూపిణి అని రెండు మాటలు ఉన్నాయి. నమస్తే సత్యరూపాయ నమస్తే అసత్య రూపిణి. ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, జగత్ అబద్ధం. ఈ జగత్తు వేరు కాదు, జగత్తు బ్రహ్మే. అక్కడ ఉన్న బ్రహ్మ, సత్యమైన బ్రహ్మ ఆయనే, ఈ జగత్తు కూడా ఆయనే. కానీ జగత్తుగా కనిపిస్తోంది మనకి, అది తెలివి తక్కువ పని. ఈ జగత్తుని బ్రహ్మగా గుర్తిస్తే నిజము. తాడును చూసి పాము అనుకుంటే అది తాడులో కనిపించే పాము అబద్ధం. కానీ ఆ పాము కూడా కాదే, పాముగా కనిపించింది కానీ పాము కాదు. అలాగా మిథ్యా జగత్ అధిష్టాన అని అమ్మవారి పేరు. ప్రపంచం మిథ్య, ఆ ప్రపంచం అంతా బ్రహ్మయందే కల్పింపబడింది. ఆ కల్పింపబడిన ప్రపంచం కూడా బ్రహ్మస్వరూపమే, జీవుడు కూడా బ్రహ్మస్వరూపమే, అసత్యమైన వస్తువు కూడా బ్రహ్మే, సత్యమైన వస్తువు కూడా బ్రహ్మే. జ్ఞానము అజ్ఞానము, సుఖము దుఃఖము, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. అని నమస్తే జీవరూపాయ నమస్తే అజీవ రూపిణి. జీవస్వరూపంలో ఉన్నవాడు ఆయనే, జీవుడి కంటే అతీతమైన ఈశ్వర రూపంలో ఉన్నవాడు కూడా ఆయనే, వ్యక్త స్వరూపంలోనూ అవ్యక్త స్వరూపంలోనూ అంతా ఆయనే అనేటువంటి ఒక పెద్ద స్తోత్రం ఇది. ఆ స్తోత్రంలో సర్వాత్మకమైనటువంటి ఆ పరమాత్మని ధ్యానం చేసి రక్ష రక్ష మహాదేవ క్షమస్వ కరుణాలయ భక్త చిత్త సమాసీన బ్రహ్మ విష్ణు శివాత్మక. ఈ మాట మనం ఉపసంహారంలో చెప్పుకోదగిన మాట. శివుణ్ణి గురించి ప్రార్థిస్తున్నాం, కానీ ఆయన ఏం చెప్తున్నారు? బ్రహ్మ విష్ణు శివాత్మక. నువ్వే బ్రహ్మవి, నువ్వే విష్ణువి, నువ్వే శివుడివి. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే భక్త చిత్త సమాసీన, భక్తుల యొక్క మనస్సుల్లోనే ఉంటావు. భక్తుల మనస్సులో విశ్వాసం ఉంటే నువ్వు అక్కడ పెట్టేసి కూర్చుంటావు, లేకపోతే దేవుడు లేడండి అంటే. నాస్తికులైన వాళ్ళకి దేవుడు లేడు అనే భావం ఉంటుంది, ఆస్తికులైన భక్తులకి వాళ్ళ మనస్సుల్లోనే పరమాత్మ ఉన్నాడు అని భావం. ఆయన ఏ రూపంలో ఉన్నాడు నీ ఇష్టం. ఆయన బ్రహ్మ రూపంలో ఉండొచ్చు, విష్ణు రూపంలో ఉండొచ్చు, శివ రూపంలో ఉండొచ్చు, అమ్మవారి రూపంలో ఉంటుంది, ఎలాగైనా ఉండొచ్చు. రక్ష రక్ష మహాదేవ క్షమస్వ కరుణాలయ భక్త చిత్త సమాసీన బ్రహ్మ విష్ణు శివాత్మక. దాన్ని బట్టి లలితా రహస్యంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోత్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధారకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ అని పేర్లు ఉన్నాయి. అంటే సృష్టి చేసే సమయంలో ఆ అమ్మవారే బ్రహ్మ అనే పేరుతో పిలువబడుతుంది. అలాగే పరమశివుడే సృష్టి కాలంలో బ్రహ్మని, రక్షణ చేసే సమయంలో విష్ణువని, ప్రళయం చేసే సందర్భ సంహారకారకుడైతే రుద్రుడని ఈ పేరుతో పిలువబడుతున్నాడు. కానీ ఆయన వాస్తవ స్థితి ఏంటి అంటే సదాశివ స్వరూపం, ఎప్పటికీ మంగళకరంగానే శంకర స్వరూపం. సదాశివుడు శంకరుడు అనేటువంటి పేరుతోటే ఉంటాడు. అంచేత మీరందరూ కూడా మహాదేవుని స్తోత్రం చేయండి. దీనివల్ల దేవతలందరూ కూడా ప్రార్థించినటువంటి ఆ శంకర అంబికాపతి అయిన పరమశివుడు మనందరినీ అనుగ్రహిస్తాడు. తేషాం ప్రశిష్యాశ్చ తథా అన్యే సర్వజంతవః మహాదేవ స్పదా పూర్వై పూజ్యః ఇత్యేవ జగ్జయే. ఈ మొదటి అధ్యాయంలో శివుడి యొక్క పూజా విధానం, శివుడే పూజింపదగినవాడు అనేటువంటి మాట ఎస్టాబ్లిష్ చేసి అధ్యాయాన్ని. తర్వాత శివుడితో పూజ, శివ పూజా విధానం చెప్పాలి, శివ భక్తుల్ని పూజ చేయాలి, శివభక్తుల్ని ఎలా చూసుకోవాలి, శివభక్తుల యొక్క మహిమ ఏమిటి అనేది రెండో అధ్యాయంలో వెళ్తాను. మా దగ్గర టైం లేదు, మీరు టైం ఎంతో చూసి దాన్ని బట్టి చెప్తారు. రేపు టైం పెడదాం అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గరికి టైం ఎక్కువ ఉండాలి. అదే అంటే ఇక్కడ కాకుండా అదే రేపు ఖచ్చితంగా టైం మెయింటైన్ చేద్దాం. 6 గంటలకు ప్రారంభం చేసి 8కి ఆపుదాం. ఇవాళ ప్రారంభంలో కొంత ఉపక్రమంలో కొంత టైం ఉంది. దీనికి అధ్యాయం పూర్తి అయితే కానీ ఆపనిస్తాను, మధ్య అధ్యాయం పూర్తి చేశాను. రేపటి నుంచి శివ పూజా విధానం, శివభక్తుల యొక్క గొప్పతనం, కాలమహిమ అవన్నీ చేసి అష్టాంగ యోగంలోకి వెళతాం. అది మనకు ఉపయోగపడేటువంటి విషయం. అష్టాంగ యోగాల గురించి తెలుసుకోవాలి. యోగా స్కూల్స్ అనే పేరుతో లోకంలో ఉన్నాయి. అది బస్కెళ్ళు ఆసనాలు వేసి నేర్పుతున్నారు. అది వ్యవహారం కాదు. అది శారీరకమైన సౌష్ఠవానికి ఉపయోగపడుతుందే తప్ప మనస్సుని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడదు. మనస్సుని నింపడంగా చేసుకోవడానికి, మనస్సుని అధీనంలో చేసుకోవడానికి మహర్షులు చెప్పిన వాంగ్మయాన్ని పట్టుకోవాలి. శరీరం స్వాధీనం చేసుకోవడానికి మనం సాధించవచ్చు. ఆసనాలు వేస్తే శరీరం మనకి అధీనంలో ఉంటుంది. కానీ మన మనస్సు అధీనంలో కావాలి అంటే
మహర్షి వాంగ్మయాన్ని పట్టుకోవాలి. అష్టాంగ యోగం, పతంజలి మహర్షి యోగాభ్యాసము, దీనిలో వ్యాసులు గారు రాసినటువంటి అష్టాంగ యోగ నిష్ట, ఇవన్నీ చూసుకోవాలి. రేపు చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. హర నమః పార్వతీ